అందరికీ నమస్కారం. మనకి భోతిపత్రంలో వినాయక చవితి పత్రిల్లో ఒకటి భోతిపత్రం. భోతిపత్రం అంటే వాకుడు, కంటకారి, నెలములక అన్యం పేర్లు వినే ఉన్నాం. అయితే అవి ఎక్కువ బీడు భూముల్లో, అదేవిధంగా మెట్ట భూముల్లో ఎక్కువగా మనము సాగు చేయనటువంటి ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ మొక్కకి మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి మొక్కకి వైలెట్ కలర్ అంటే ఒక మంచి బ్లూ కలర్ పూలు చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీకు చూస్తున్నటువంటిది తెల్ల ములక. తెల్ల ములక అంటే ఇట్లా ఉంటుంది. ఫ్లవర్ ఈ విధంగా తెల్ల పువ్వు ఉండి మధ్యలో కేసరాలు ఇట్లా వస్తాయి. అయితే ఈ మొక్క ముందుగా మనం చెప్పుకున్నాం భూతిపత్రము, వాకుడు గురించి, ఆ నేలవాకుడు, ఈ విధంగా పేర్లు ఉంటాయి దీనికి. అయితే దీన్ని ఉపయోగపెట్టుకొని ఏమేమి సమస్యలు మనం తగ్గించుకోవచ్చు, మన ఆరోగ్యాలపైన ఏ విధమైనటువంటి ప్రభావం ఈ మొక్క ద్వారా మనం పొందవచ్చు అనేది చూసుకున్నట్లయితే కఫాన్ని తగ్గించుకోవచ్చు, వాతాన్ని తగ్గించుకోవచ్చు అండి ఈ మొక్క ద్వారా. అయితే ఈ మొక్కని మంచిగా ఈ తెల్ల మూలక స్పెషల్గా దేనికి మనం వాడవచ్చు మన శరీరాలపైన అనుకుంటే, స్త్రీలకి ఏదైతే గర్భాన్ని నిలబడటం లేదు, గర్భధారణ జరగట్లేదు అన్న సమస్యకి ఈ మొక్కను వాడుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ఒక స్త్రీకి ఖచ్చితంగా పురుష సంతానం కలిగే విధంగా కూడా ఈ మొక్క చేయగల శక్తి దీనిలో ఉందండి. ఈ మొక్క ఏరులసాన్ని కనుక తీసుకున్నట్లయితే గర్భం నిలవటమే కాకుండా ఖచ్చితమైనటువంటి పుత్ర సంతానం, మగ పిల్లగాడు పుట్టేంత శక్తి ఈ యొక్క తెల్ల ములకకి ఉంది. ఈ రేర్ ప్లాంట్ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. తెల్ల ములక, తెల్ల వాకుడు, తెల్ల కంటకారి అని చెప్పుకోవచ్చు మనం ఇది. దీని ద్వారా మనకి ముందు వీడియోలో వాకుడు వీడియోలో ఉంటుంది దీని ఉపయోగాలు, ఏ విధంగా వాడాలి ఏందనేది. కానీ దీన్ని తెల్ల ములక అరుదైనటువంటి ప్లాంట్ ఎక్కడా దొరకదు. చాలా అద్భుతమైనటువంటి మొక్క మాకు ఇవాళ కనబడింది. అందుకోసమే మేము ముందుకు వచ్చి ఈ వీడియో చూపించడం జరుగుతుందండి. గమనించగలరు కూడా చక్కగా తెల్ల ములకని, దీని ఆకులని, దీని ఏరుని, దీని కాయలని అన్నిటిని కూడా ఆయుర్వేద ఔషధాల్లో ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇస్తారండి. దమ్ము, ఆస్తమాల సమస్యలకి అన్ని విధాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి. ఈ సంతానానికైతే అసలు పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది ఇది తీసుకున్నట్లయితే. ఈ పుత్ర సంతానానికైతే మనము 3వ నెల, గర్భం దాల్చిన 3వ నెలలో కనుక ఇస్తూ ఉంటారు. ఇది ముక్కలో కూడా చుక్కల రూపంలో వేస్తూ ఉంటారు. ఇలా వేయటం వల్ల ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుందని ఒక నమ్మకం, అదేవిధంగా వాస్తవం కూడా అది. అదేవిధంగా ఇది గర్భము రానటువంటి స్త్రీకి గనక ఏర్ల రసాన్ని గనక మనము ఒక వారం రోజులు కనుక ఇస్తే, ముట్టైనటువంటి పెసర్లు వచ్చినటువంటి రోజు నుంచి స్టార్ట్ చేసి వారం రోజులు కనుక తీసుకున్నట్లయితే గర్భం నిలుస్తుందని చెప్పేసి నమ్మకంతో వాడుతూ ఉంటారు మన పూర్వీకులు. ఎంత అద్భుతమైనటువంటి తెల్ల ములక మొక్క. దీన్ని ఎక్కడ కనపడ్డా కూడా సేకరించి అందరూ కూడా మన ఆవరణంలో మంచి పెంపొందించాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.